వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే జలశక్తి మంత్రిత్వ శాఖ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటి వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులు చేస్తే పారిపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. నీటి వనరుల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబిస్తామన్నారు. రాష్ట్రాలకు తగిన న్యాయం జరిగేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ప్రధాని నదుల అనుసంధానంపై ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఆయకట్ట ప్రాంతాల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యత, నీటి వనరుల సమన్విత వినియోగంపై సమావేశంలో చర్చించామని తెలిపారు. రాష్ట్ర హక్కులకు భంగం లేకుండా సమగ్రంగా నీటిని వినియోగించేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మిగిలిన రాష్ట్రాలతో కలిసి సమన్వయం కలిగిన విధానంతో ముందుకు సాగేందుకు ఏపీ సిద్ధంగా ఉందన్నారు. గోదావరి బోర్డు హైదరాబాద్లో ఉంటుంది, కృష్ణా బోర్డు విజయవాడలో ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం ప్లంజ్ పూల్ ఇబ్బంది వస్తే దాన్ని మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేస్తామని అన్నాం. నీళ్లు కూడా ఎక్కడికక్కడ ఎవరు ఎన్ని వాడుకుంటున్నారో దానిపైన కూడా ఇప్పటికే 2 సార్లు మీటింగులు అయినాయి. ఆ 2 మీటింగుల్లో విభజన కంటే ముందు ఏ రాష్ట్రం ఎంత వాటర్ వాడుకుంటారో అంతవరకు ఎన్ బ్లాక్గా వాడుకునే అవకాశం ఇచ్చారు. ఆ నీళ్లు ఆ విధంగా వాడుకుంటే ఎక్కడ మన నీళ్లు అవసరమో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇలాంటి వాతావరణం నేను ఒకటే చెప్పాను, అవసరమైతే వాళ్ళు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటారు, మనం కూడా వాడుకుంటాం. ఈ నదుల అనుసంధానం చేయమని ప్రధానమంత్రి గారు కూడా ఒక సంకల్పం చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను మాట్లాడడం లేదు. మొన్న మీరు చూస్తే అపోజిషన్లో ఉంటే ప్రజా చైతన్యం కోసం సాగునీటి ప్రాజెక్టులు ఏమైనాయో నేను ప్రజెంటేషన్లు కూడా చేసి 14 రోజులు తిరిగాను. నంద్యాలలో ఉన్నప్పుడే ఏం చేశారో మీరు చూశారు నన్ను. అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. కానీ నేను ఒకటే ఆలోచించా, ప్రజల కోసం పనిచేస్తున్నా. చిన్న చిన్న బెదిరింపులకో ఇబ్బంది పెడితే భయపడి పారిపోయే మనస్తత్వం కాదు. మాజీ మంత్రి రోజాపై నగరి టీడీపీ నేత గాలి భానుప్రకాష్ తీవ్ర విమర్శలు చేశారు. నీకు దమ్ముంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చేయగలవా అంటూ ఆయన సవాల్ విసిరారు. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే సిద్ధంగా ఉన్నానన్నారు. గత 5 ఏళ్లుల ఇసుక, బియ్యం అక్రమ రవాణాలో రోజా, ఆమె సోదరులు, అనుచరులకు సంబంధం లేదని ప్రమాణం చేయగలదా అని ప్రశ్నించారు. తాము మాత్రం అన్ని విషయాల్లో న్యాయంగా వ్యవహరించామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు అక్రమ రవాణా చేస్తుంటే పట్టించిందే తామన్నారు. రోజా డ్రామాలతో నిజాలను దాచే ప్రయత్నం చేస్తుందని, ఆమెకున్న అవినీతి అలవాట్లు తాముకెందుకు రుద్దుతున్నారని మండిపడ్డారు. కళ్లకు ఇబ్బంది ఉంటే డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకో అంటూ రోజాను వ్యంగ్యంగా విమర్శించారు. 7 ఇసుక లారీలు పట్టుకున్నారు నగరి కాన్స్టిట్యున్సీలో. పట్టుకుంది వైసీపీ కౌన్సిలర్ది. వాళ్ళు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏదో అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ అంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళు యథాయచ్చిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ దొరికారు, నగరి కాన్స్టిట్యున్సీలో దొరికారు. ఎక్కడి నుంచి, రాజంపేట నుంచి, చేయూరు నుంచి ఇసుకెత్తుకొని డైరెక్ట్గా తమిళనాడుకి అమ్ముతా ఉన్నారు. పోలీసులు చాకీచక్యంతో 7 టిప్పులు పట్టుకున్నారు. పట్టించిందే మేము, ఆమె మేము చేస్తామంటే దొంగే దొంగ, పోలీసులు దొంగ అన్నట్టుగా ఉంది వాళ్ళ ఎవరు. అంటే వాళ్ళ అలవాట్లంతా కూడా మాపై రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమె అంటా ఉంది నగరి కాన్స్టిట్యున్సీలో బాను ఒక్కరోజు కూడా తిరగలేదు, కనిపించలేదని చెప్పే మాట ఆమె అంటా ఉంది. అది నీకు ఏమన్నా కళ్ళు ఇబ్బంది ఉంటే పోయి డాక్టర్తో చెక్ చేయించుకో. ఇవాళ నీకు సంవత్సరం పేపర్లు తీసి చూసుకో. రోజు నా ఫోటోలు ఉంటాయి. ఈ ఊర్లో తిరిగాడు, ఈ ఊర్లో శంకుస్థాపన చేశాడు, ఈ ఊర్లో పెన్షన్లు ఇచ్చారు, ఈ ఊర్లో మీటింగ్లు పెట్టారని చెప్పే మాట నీకు ప్రతి చోట కనపడుతుంది. శంకుస్థాపనలే కాదు, ఓపెనింగ్లు చేసిన రోడ్లు ఇవాళ దరిదాపుల్లో 100 పైన ఇవాళ రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం. నువ్వు ఊర్ల మీద వస్తే కదా కనిపించేదానికి రోడ్లు. వేసిన రోడ్లు కానీ, పెట్టిన లైట్లు కానీ, తవ్విన కాలువలు కానీ, ఇచ్చిన నీళ్లు కానీ, కుళాయిలు కానీ ఇవన్నీ కనిపిస్తాయి కదా. ఇవాళ నువ్వు మొహం చెల్లక ఊర్ల మీద తిరగట్లా, నీకేం విషయాలు తెలియట్లేదు అనుకుంటా. నీలో లోపాన్ని మా మీద వృత్తి నువ్వు అసలుకి. ఇంకోటి నువ్వు అన్నావు ఇసుక లారీకి నీకు సంబంధం లేదని. నీకు దమ్ముంటే నీకు సవాల్ ఇసురుతున్నా, కాణిపాకం వెళ్దాం రా, ఇసుక లారీలకి నీకు సంబంధం లేదు మీ పార్టీ వాళ్ళకి ప్రమాణం చేయి. నీకు కానీ, మీ అన్నలకు కానీ, నీ మూడుకు కానీ సంబంధం లేదనే ప్రమాణం చేయి. నేను చేస్తా, నువ్వు చెప్పు టైం, నేను చెప్పండి చెప్తా, పోయి చేద్దాం. కాణిపాకంలో పోయి ఆ ఇసుక కానీ,
అక్కడ జరిగే స్మగ్లింగ్ బియ్యం స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదు, నేను ప్రమాణం చేస్తాను. నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు చెప్పు టైం, నేను వస్తా ఆడే టైంకి. నీలో ఉన్న నిశ్శబ్దత కానీ అప్పుడు చూద్దాం. ఊరికే మాట్లాడడం కాదు, ఏదంటే అదే మాట్లాడడం కాదు. అంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పి ఏదో తెలిసిన ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానల్ వాళ్ళకి చెప్పేసి అబద్ధం వేయించేద్దాం అని, అబద్ధాలు కూడా నిజం చేద్దాం అని చెప్పి ఎవరో ఉన్నావు. కానీ ఏ రోజు కూడా నువ్వు ప్రజా సంక్షేమాల కోసం పోరాడిన పాపాన్ని పోలే. నాకు తెలిసి నువ్వు 12,000 రూపాయల అద్దె పంపు నుంచి ఇవాళ ఊరికి ఒక ఇల్లు కట్టుకున్నావు. చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ, నగిరిలో కానీ, ఇంకెన్ని ఊర్లో ఉన్నాయో నీకే తెలియదు. అది నీ ఇవాళ పరిస్థితి. జనాలకు కూడా తెలుసు, ఇసిగిపోయారు నీతో. నువ్వు చేసే చేష్టలు కానీ, హావభావాలు కానీ, ఎక్కిలి చేష్టలు. అంటే ఒక ఆడ మనిషి ఎలా ఉండకూడదు దానికి ప్రతిబింబం నువ్వు అసలుకి. ఇంకనైనా పద్ధతులు మార్చుకుంటామంటే ఏమాత్రం కూడా తగ్గకుండా ఇంకా ఈవీఎం చెప్పి నిజంగా మీరు గెలిస్తే ప్రజలు ఓట్లు వేసినట్టు, మిమ్మల్ని చేత్కరించి బంగాళాఖాతంలో పడేస్తే ప్రజలు ఓట్లేనట్టు. ఏంటి అసలుకి ఏమైనా ఇంగితం ఉండి మాట్లాడుతున్నారా? లేకపోతే ఏదైనా చూపించుకోండి, ఎక్కడన్నా హాస్పిటల్ పోయి, మంచి హాస్పిటల్ పోయి అందరూ కూడా, నువ్వు ఈ బాస్ అందరూ పోయి హాస్పిటల్ చూపించుకోండి. ఆయన అంటాడు నాకు. మాజీ మంత్రి రోజాపై నగరి టీడీపీ నేత గాలి భానుప్రకాష్ తీవ్ర విమర్శలు చేశారు. నీకు దమ్ముంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చేయగలవా అంటూ ఆయన సవాల్ విసిరారు. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే సిద్ధంగా ఉన్నానన్నారు. గత 5 ఏళ్లలో ఇసుక, బియ్యం అక్రమ రవాణాలో రోజా, ఆమె సోదరులు, అనుచరులకు సంబంధం లేదని ప్రమాణం చేయగలదా అని ప్రశ్నించారు. తాము మాత్రం అన్ని విషయాల్లో న్యాయంగా వ్యవహరించామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు అక్రమ రవాణా చేస్తుంటే పట్టించిందే తామన్నారు. రోజా డ్రామాలతో నిజాలను దాచే ప్రయత్నం చేస్తుందని, ఆమెకున్న అవినీతి అలవాట్లు తాముకెందుకు రుద్దుతున్నారని మండిపడ్డారు. కళ్లకు ఇబ్బంది ఉంటే డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకో అంటూ రోజాను వ్యంగ్యంగా విమర్శించారు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం, వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోరుకోవడానికి వచ్చాము ఇక్కడికి. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది, అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మా అన్నయ్యకి న్యాయం జరగాలి. దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు. దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము. వీలుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి. మెయిన్ మీకైతే సోషల్ మీడియా వాళ్ళకి ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను, ఇక్కడ మేము ఏది మాట్లాడామో అదే అక్కడ టెలికాస్ట్ చేయండి. మేము మాట్లాడింది ఒకటి, మీరు కట్ చేసి ఒకటి వేయడానికి మీకు అసలు ఏ రూల్స్ లేవు. మేము ఏది మాట్లాడతామో అది అక్కడే ఇవ్వండి. మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయం కాక ఇంకేం జరుగుతుంది? మీరు చేసే దాన్ని బట్టి మాకైతే న్యాయం కావాలి. దీని ద్వారా అక్రమ సంబంధాలు అది ఇది అన్నారు, మీకు తెలుసా? ప్రూఫ్స్ ఉన్నాయా మీకేమన్నా? మీరు ఎట్లా వేస్తారు మరి? ప్రూఫ్స్ ఉంటే పెట్టి చూపించండి. ఏదో రెస్టారెంట్ లో ఇద్దరు కూర్చొని ఫోటో దిగారని చెప్పి దాన్ని పెట్టుకొని మీరు అక్రమ సంబంధాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటే ఎట్లా తెలుసు మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని? మీరు ఏమన్నా చూసారా? చెప్పండి. అయితే ఇలాంటి తప్పు చేసేవాడు కాదు, దీన్ని అయితే బల్ల గుద్ది చెప్పగలుగుతాను నేను. మా అన్న అయితే అలాంటి వాడు కాదు, తప్పు చేసేవాడైతే మా అన్నయ్య కాదు. దీని ద్వారా మాకు న్యాయం కావాలి, మేము ఎంత వరకైనా వెళ్తాము, చెప్పగలుగుతాను. కారణాలు విచారణ వస్తున్నాయి, పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్నారు, త్వరలో తెలుస్తాయి. వాళ్ళే అన్ని ప్రూఫ్స్ బయట పెడతారు. దేవుడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చూపిస్తాడు ఆయన. తొందరలో ఉంది. మాకైతే అంటున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్నారు దీంట్లో అని, మాకైతే అనిపించట్లేదు. ఇది పోలీస్ వాళ్ళ కస్టడీలో ఉంది, నిజాలు బయట వస్తాయి, అప్పుడు మాట్లాడతాం మేము. మాకైతే అవన్నీ ఏ పార్టీల గురించి మాకైతే అనుమానాలు రాలేదు. మాకు ఇట్లా జరిగిందని మాత్రమే వచ్చింది. మీకు రాజకీయాల పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు చూసుకోవాలి. మధ్యలో ఒక వ్యక్తిని పట్టుకొని బలి చేసేసి మీకు అసలు ఎవరు ఇచ్చారు ఆ హక్కు? ఏదన్నా తప్పు ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ గా మేము ఉన్నాము, పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటారు. డైరెక్ట్ గా హత్య చేసేస్తే మీరు అసలు ఆ రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు? చెన్నైలో మృతదేహం తీసుకునేటప్పుడు నగరం చంద్రబాబు వాళ్ళ ఫాదర్ వచ్చి మీకు డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. ముందు తెలంగాణకు గోదావరి, కృష్ణా నదులపై పూర్తి హక్కులు ఉన్నాయని బీఆర్ఎస్ నేత కేటీఆర్ హుల్లూరు చేశారు. గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి అబ్బసొత్తు కాదు, తాత జాగీర్ కాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో తమకు వ్యతిరేకత ఏమీ లేదని స్పష్టం చేశారు. తమ వాటా నీటిని తీసుకున్న తర్వాత మిగిలిన వాటిని ఇతరులు వినియోగించాలన్నారు. తమ హక్కులను కోపాడుకునే విషయంలో మాత్రం రాజీ ఉండదన్నారు.
తాము కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే అడ్డుకునేందుకు అప్పట్లో చంద్రబాబు నాయుడు లేఖలు రాశారని గుర్తు చేశారు. ఇది నదుల అనుసంధాన ప్రయోజనాల్ని అర్థం చేసుకోలేకపోవడమేనన్నారు. రాష్ట్ర హక్కుల విషయంలో తెలంగాణ వెనుకడుగు వేయదని, తామే ముందుండి పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. మాకు గొడవ ఆంధ్ర ప్రజలతో ఎంత మాత్రం లేదు. ఆంధ్రాలో ఉండేది కూడా రైతులే, ఆంధ్రాలో ఉండేది కూడా ప్రజలే. వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళని తప్ప వాళ్ళ చెడు కోరుకోం. కానీ మేమేమంటున్నాం, తెలంగాణలో ప్రవహించే సింహభాగం ప్రవహించే గోదావరిలో కానీ కృష్ణలో కానీ మా హక్కు తేల్చండి అని కేంద్రాన్ని అడుగుతున్నాం. తప్పేముంది? మా హక్కు మా వాటా తేలకుండా నికర జలాల్లో మిగులు జలాల్లో ఇష్టం వచ్చినట్టు గుంజుకపోతామంటే కుదరదు అని చెప్తున్నాం. మరి మీరు చెప్పే స్ఫూర్తి కరెక్ట్ అయితే మరి కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఉత్తరాలు రాసింది ఎవరు? ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా? ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వంలో మీ పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? మేము అడ్డుకుంటలేం. మేమేమంటున్నాం ఇవాళ? స్పష్టంగా మా వాటా తేల్చండి. రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగీర్ కాదు గోదావరి నీళ్లు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. నెల రోజుల్లో కమిటీ వేస్తా. ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ? ఎవరిని అడిగి వేసినావు కమిటీ? నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు. కమిటీ 30 రోజుల రిపోర్ట్ ఇస్తుంది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అదగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేం. కానీ నువ్వు చేస్తున్నదేంది? తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి. నిన్న జరిగిన మీటింగ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు. మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు, ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి ఇన్ఫార్మల్ మీటింగ్ లో తీసుకునే నిర్ణయం, అందులో వేసే కమిటీ, దానికి ఉండే చట్టబద్ధత, దానికి ఉండే ఆమోదయోగ్యత ఏ పార్టీదని నాకు అర్థం కాదు. ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రైతాంగాన్ని కించపరుస్తా అంటే మేము ఊరుకుంటామా? సార్ ఇంకొకటి, నగరి రాజకీయాల్లో మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే రోజా తనపై వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత గాలి భానుప్రకాష్ పై బండ బూతులతో విరుచుకుపడ్డారు. నువ్వెంత నీచ్ కమీన్ గాడివో, తల్లి చెల్లిని కూడా చీకొట్టారు అంటావంటే నీ స్థాయి ఏమిటో అర్థమవుతుంది అంటూ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా గాలి భాను మాట్లాడుతున్న తీరును రోజా ఖండించారు. వ్యక్తిగత విమర్శలు చేసి దుర్భాషలాడడం దారుణమని ఆమె మండిపడ్డారు. మహిళలపై ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని తాను ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు చేయాలని భావిస్తే హద్దులు ఉండాలని, తప్పితే తగిన రీతిలో బదులు వస్తుందన్నారు. ఇన్ని రోజులు నువ్వు కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వదిలేశాను. కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈరోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్ళ, నీ తమ్ముడు కానీ నీ సిస్టర్ కానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత నీకు ఉందని అడుగుతున్నా. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగరి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ ఇసుక. ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నిందలేస్తున్నావు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 ఏళ్ల తర్వాత ఈ 5 ఏళ్లలో నువ్వు చేసిన అవినీతిని కూర్చోబెట్టి కక్కిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మా లీడర్లు బెదిరించో భయపెట్టేస్తో ఎవ్వరు భయపడిపోయేవాళ్ళు లేరు. మీ తాటాకు చెప్పులకి ఎవ్వడు భయపడేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మేం ప్రజల కోసం ఫైట్ చేసేవాళ్ళం, అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేసిన వాళ్ళం. ఈరోజు గర్వంగా ప్రజల్లోకి మేము వెళ్ళగలం. కానీ మీరు వెళ్ళే పరిస్థితి లేదు. చాటలతో పరకలతో కొడతారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటివన్నీ ఇస్తాము, అవి కాకుండా మేము చెప్పినవి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎలా ఫెయిల్యూర్ అయిపోయారు, ఎలా ప్రజల్ని మోసం చేశారో అందరికీ తెలుసు. అలాగే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరమే 1,86,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఒక చెత్త రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు? 8వ తరగతి చదువుతున్న ఒక చిన్నారి స్కూల్కు సైకిల్ లేదని వెళ్లానని చెప్పినప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. మనం దోస్తులం రభాయ్ అంటూ ఆ బాలుడితో మమేకమై సమస్యను తెలుసుకొని సైకిల్ కొనిపించారు. అప్పటి నుంచి నెల కిందట ఆ బాలుడు తిరిగి బండి సంజయ్కు ఫోన్ చేసి, సార్ 10 నెలలుగా ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నా, రోజు నా సైకిల్ తుడుస్తున్నా అంటూ ఆనందంగా చెప్పినట్లు వెల్లడించారు. ఈ సంఘటన తనను భావోద్వేగానికి గురిచేసిందని బండి సంజయ్ తెలిపారు. చిన్నారులకు విద్యా సౌకర్యం అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. చిన్న
కారణాలతో పిల్లలు చదువు మానుకోవడం లాంటి ఘటనలు జరగకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యను అందించడమే నిజమైన సేవ అని తెలిపారు. చనిపోయిన వాళ్ళ అమ్మ ఆ చిన్న బాబు 8th క్లాస్ బాయ్ కూర్చున్నాడు. నీ పేరు ఏం పేరు అంటే పేరు చెప్పిండు. నువ్వు స్కూల్కు పోతలేవా అంటే పోన్ 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 అంటున్నాడని. ఈ పోన్ 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 అన్నందుకే ఆ పిచ్చోడని ముద్రేసిన బాబు మీద. సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని అడిగిన ఏమైందమ్మంటే వాడు పిచ్చోడు సార్ అంటుంది వాళ్ళ అమ్మమ్మ కూడా. వాళ్ళ అమ్మని అడితే వాళ్ళ అమ్మ కూడా వాడు పిచ్చి లేచింది సార్ అంటే వాళ్ళ అమ్మ అంటున్నది. కానీ అబ్బాయిని చూస్తే అట్లా లేడు, అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మను బయటికి పంపించిన. నేను వంతను కూర్చున్నా, అరే నువ్వు నేను దోస్తున్నా అబ్బాయి, దోస్తు చేస్తావా అంటే చేస్తా అన్నాడు. అన్ని వేరే విషయాలు మాట్లాడి నువ్వు స్కూల్కు పోవాలంటే నేను ఏం చేయాలి అన్న. పోను సార్ అన్నాడు. మీ ఫ్రెండ్స్ పేరు చెప్పినా అంటే 6 ఫ్రెండ్స్ పేరు చెప్పారు. వాళ్ళకి ఏముంది అన్న. సార్ వాళ్ళకు అందరికీ సైకిల్ ఉన్నాయి, నేను సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు. వాళ్ళ 6 సైకిల్ ఉన్నాయి, నేను వాళ్ళ సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు సార్ అని చెప్పాడు. అప్పుడు అర్థమైపోయి సైకిల్ పంచాయతీ అని చెప్పని. నేను అడిగినా మరి స్కూల్కి పోవాలంటే ఏం చేయాలంటే నేను పోను సార్ అంటాడు. వాళ్ళ సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి. అప్పుడు సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు. మరి సైకిల్ కొనిస్తే స్కూల్ పోతావు, ఇయ్యాలే కొనిస్తా సైకిల్ అన్న. అప్పుడు నేను పోతా సార్ అన్నాడు. ఆ అబ్బాయి పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది, పిచ్చోడ ముద్ర వేసింది. ఆ అబ్బాయిని మీ సోషల్ మీడియాలో చూసుంటారు, మీ అందరికీ ఆ వీడియో వచ్చింది, నిన్న కూడా వచ్చింది వీడియో. ఆ అబ్బాయిని తీసుకుపోయి నేనే స్వయంగా తీసుకుపోయి సైకిల్ స్టోర్కి పోయి సైకిల్ కొనిస్తే ఇలా అబ్బాయి ఒక 10 నెలల రోజుల క్రితం కూడా ఫోన్ చేసి సార్ నేను రోజు స్కూల్ పోతున్నా సార్, సైకిల్ను రోజు తూడ్చుకుంటున్నా సార్ నేను. పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు చిత్ర బృందం తెలంగాణ సినిమాటోగ్రఫీ, రోడ్లు అండ్ భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైదరాబాద్లో కలిసింది. జూలై 21న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆహ్వానించింది. మంత్రి ఆహ్వానాన్ని స్వీకరించి సినిమా గురించి ఆసక్తిగా వివరాలు తెలుసుకున్నారు. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదల కాబోతుంది. పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర, గ్రాండ్ విజువల్స్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తెలంగాణ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు పాల్గొనున్నారు. రాయలసీమ గడ్డ మీద నుంచి మాజీ సీఎం జగన్ ను ప్రశ్నిస్తున్నానంటూ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీమకు నువ్వేం చేసావు జగన్ అంటూ ఆయన నిలదీశారు. హంది నీవా కాలువ గట్టు మీదే చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రాయలసీమ అభివృద్ధిపై వైఎస్ఆర్సీపీ పాలన పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు ఏ ఒక్క దానిలోనూ పురోగతి లేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో హిందీ, నీవా కాలువలు సరైన అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నిజమైన మార్గదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు. సీమపై ప్రేమ ఉంటే ప్రజల మధ్యకు వచ్చి ప్రత్యక్షంగా చర్చించాలన్న పయ్యావుల కేశవ్ ఇక మౌనంగా ఉండే ప్రసక్తే లేదన్నారు. 2019లో ఉరవకొండకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎన్నికల ముందు 3 నెలల్లో హంద్రీనీవా పనులు పూర్తి చేస్తా అన్నాడు. 5 సంవత్సరాలలో గంప మన్ను తీలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆర్థిక కష్టాలు ఉన్నాయి సార్, ఈ సంవత్సరం వద్దు నెక్స్ట్ ఇయర్ చేద్దామని అధికారులు అందరూ కూడా చెప్పినా ప్రసక్తే లేదు. రాయలసీమ జీవితాలు, ప్రజల నమ్మకాన్ని మనం వాళ్ళకొక కల్పించాం. కృష్ణా జలాల్ని తరలిస్తామని మీరు పనులు ప్రారంభించండి, డబ్బులు ఎట్లా దేవాలో నేను చూసుకుంటానని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ప్రజల్ని కంపేర్ చేసుకోమంటున్నా, ఏ ఒక్కటైనా సరే రాయలసీమ గడ్డ మీద నుంచే నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, ఈ రాయలసీమకు నువ్వేం చేశావు? కడప ఫ్యాక్టరీ తెచ్చావా? హంద్రీనీవాని వెడల్పు చేసావా? మేం చెప్పగలుగుతున్నాం. కియా ఫ్యాక్టరీని తీసుకొచ్చాం, ఇవాళ హార్టికల్చర్ హబ్గా చేస్తున్నాం.
డ్రిప్ ఇస్తున్నాం, స్ప్రింక్లర్ ఇస్తున్నాం. రాయలసీమలో ప్రతి ప్రాజెక్టుని కూడా పెట్టుబడులు పెట్టి ఖర్చు పెట్టి ప్రారంభించే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే హంద్రీ నీవా వేదిక మీద నుంచి అడుగుతున్నా, మీరు కానీ మీ రాయలసీమలో ఉన్న నాయకులు కానీ హంద్రీ నీవా మీద కాలువ గట్టు మీద చర్చకు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. ఏం మొహం పెట్టుకుని మళ్ళీ మాట్లాడతారు? ఇక్కడితో అయిపోలేదని చంద్రబాబు నాయుడు గారు నిన్న 2 రోజులు ఢిల్లీ, ఇవాళ కర్నూలు, నంద్యాల, రేపు తిరుపతి. ఎందుకు ఈ తపన, ఈ ఆరాటం? ప్రజల జీవితాల్లో ఏదో మార్పు చేయాలి, ఏదో వాళ్ళని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి అని. పందికొక్కులు, అడవి పందులు తిన్నట్టు ప్రజల సొమ్మును తిన్నారని బీఆర్ఎస్ పాలనపై ఘాటు విమర్శలు చేశారు టీడీపీ నేత సామ రామ్మోహన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన 3 అధికారులపై ఏసీబీ దాడుల్లో వేల కోట్ల అవినీతి వెలుగులోకి వచ్చిందని చెప్పారు. అదే కాళేశ్వరం స్పష్టీకర్తలైన నేతలపై దర్యాప్తు జరిగితే లక్షల కోట్ల అవినీతి బయటపడుతుందన్నారు. కమిషన్ల రూపంలో ముడుపుల కోసమే ఈ ప్రాజెక్టును రూపొందించారని ఆరోపించారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారు ఇప్పుడు తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి చేసిన వారు దాని బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తే ఊరుకోమన్నారు. నిజాన్ని బహిర్గతం చేయడమే తమ ధ్యేయమని వ్యక్తం చేశారు. అవినీతి అంటేనే అవినీతి. కాళేశ్వరం అనేటటువంటి అతిపెద్ద కుంభకోణంలో ఒక 3 అధికారులను అరెస్ట్ చేస్తే, ఏసీబీ దాడులు చేస్తే 1000 కోట్లు రాలినాయి. 1000 కోట్లు. మీరు మనుషులా లేకపోతే ఇంకేమన్నా? అసలు ఎవడి సొమ్ము ఎవడు తిన్నాడు? పందికొక్కులు తిన్నట్టు. పందికొక్కులు కూడా అసహించుకుంటాం మేము. అడవి పందులు తిన్నట్టు తిన్నారు. నీటి మీద చేసినటువంటి దగాగాక రాష్ట్ర భవిష్యత్తుని ఆర్థికంగా అతలాకుతలం చేసుకుంటా అప్పనంగా అడ్డగోలుగా పీక తిన్నటువంటిది ఈరోజు ఆ ఏసీబీ రేట్లలో పడ్డటువంటి అధికారులను చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ స్థాయిలో ఉంటున్నటువంటి అధికారుల కాడనే వేల కోట్ల రూపాయలు రాలితే ఇక నిర్ణయాలు తీసుకొని అన్ని తెలివితేటల్ని రంగరించి కట్టినటువంటి జోబులు ఎన్ని వెళ్ళాలి? 1,00,000 కోట్లు వెళ్ళాలన్నా 10,000 కోట్లు వెళ్ళాలన్నా? కేవలం నీటి మీదనే 10,000 కోట్లు కమిషన్ల రూపకంగానో అవినీతి చేసి సంపాదించినటువంటి సొమ్ము మీ ఇక్కడ బాగుంది. కాబట్టి ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాలలో ముఖ్యమంత్రి గారి మీద, ప్రజాపాలన మీద, లేకపోతే మా యొక్క మంత్రుల మీద, ఈ ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తాజాగా తన నటనలో భాగమైన చిత్రాన్ని ప్రస్తావిస్తూ నటి అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఒక అమ్మాయి పిక్చర్ ఒక పోస్టర్గా వచ్చిందంటే అందరూ వెనక్కి వెళ్తారు. అది తప్పని చెప్పలేను కానీ అది రియాలిటీ అంటూ స్పందించారు. మాది బిగ్ బడ్జెట్ సినిమా కాకపోయినా ఇందులో చెప్పాలనుకున్న మెసేజ్ చాలా పెద్దదని వివరించారు. మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు సరైన గుర్తింపు రాకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కథ విషయాల కంటే హీరోయిన్ లుక్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సరైన దిశ కాదన్నారు. తాను నటించిన తాజా చిత్రం ఒక సామాజిక అంశాన్ని మట్టి నుంచి తీసుకువచ్చిందని, అందుకే ప్రేక్షకులు దీన్ని గుర్తించాలంటూ కోరారు. అందరికీ నమస్కారం. ముందుగా సురేష్ గారికి, సత్యదేవ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మా పరదా సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చారు, అది చాలా గొప్ప విషయం. ఐ థింక్ మనం పరదా గురించి లాస్ట్ జనవరిలో మాట్లాడాం కదా, లైక్ ఫర్ ది ఈవెంట్. దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అయింది. చాలా టైం పట్టింది. ఏం చేయగలం, ఒక మంచి రిలీజ్ డేట్ దొరకాలి కదా. అది ప్రతిసారి మేమేదో ఓకే ఇది మంచి డేట్ అవుతుంది, ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుని మేము ప్రమోషన్కి అంతా రెడీ అయినప్పటికీ వేరే సినిమాలు వస్తాయి. పెద్ద సినిమాలు వస్తే మాకు థియేటర్ దొరకాలి కదా, దొరకట్లేదు. అదే డేట్ అసలు రావు అని మేము నెక్స్ట్ వీక్ ఓకే సరే నెక్స్ట్ వీక్ మనం రిలీజ్ చేద్దాం అనుకుంటే ఈ సినిమాలు పుష్ అవుతాయి, మళ్ళీ అది డిలే అవుతుంది అని చెప్పి ఇది ఒక లూప్లో జరుగుతుంది చాలా రోజుల నుంచి. నిజం చెప్పాలంటే ఒక అమ్మాయి పిక్చర్ ఒక పోస్టర్గా వచ్చిందంటే అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అది ప్రొడ్యూసర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, ఆడియన్స్ కూడా అవ్వచ్చు, అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అది ఎంత మంచి సినిమా అయినా సరే అది అంతే. అండ్ అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ అది రియాలిటీ. అండ్ ఆ రియాలిటీ చెక్కి నాకు ఇంత అండర్స్టాండింగ్ రావడానికి వచ్చిన సినిమా నా లైఫ్లో పరదా. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, ఎస్పెషలీ పాస్ట్ 1 year నుంచి, మా సినిమా యాక్చువల్లీ ఒక 1 year ముందే రెడీ అయిపోయింది మొత్తానికి. పాస్ట్ 1 year నుంచి విజయ్ గారు, ప్రవీణ్ గారు వీళ్ళందరూ పెడుతున్న కష్టాలు నేను దగ్గర నుంచి చూస్తున్నాను.
అండ్ కేపీ చెప్పినట్టు ఇది ఒక చిన్న సినిమా అని అందరూ చెప్తున్నారు, కానీ యాక్చువల్లీ ఇది ఒక చిన్న సినిమా కాదు. బిగ్ బడ్జెట్ కాకపోవచ్చు, కానీ మేము ఈ సినిమా ద్వారా చెప్పడానికి ట్రై చేస్తున్న మ్యాటర్ అది చాలా చాలా పెద్ద మ్యాటర్. ఇది ఒక కమర్షియల్ ఫైట్ ఉన్న లేకపోతే కమర్షియల్ సాంగ్స్ ఉన్న సినిమాగా ఉండదు, కానీ ఖచ్చితంగా దీనిలో చాలా కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ అది నేను ఇప్పుడు ఇంత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవాన్ని, పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. పోలీసుల కీలక కార్యకలాపాలు నిర్వహించాల్సిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను క్రిమినల్స్ అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. తన అనుచరులను అక్కడికి తీసుకెళ్లి సమావేశాలు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు చేష్టలు జుగుప్సాకరంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. పోలీసుల పట్ల కనీస గౌరవం లేని వ్యక్తులు అధికారంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను రాజకీయంగా దుర్వినియోగం చేయడం ఎంత ప్రమాదకరమో ప్రజలు తెలుసుకోవాలని శ్రవణ్ పేర్కొన్నారు. నిన్నటికి నిన్న మల్కాజ్గిరిలో చూడటానికే జుగుప్స కలిగించింది నాకు. చిన్న అబ్బాయి ఆయన, ఇది డాక్టర్, యంగ్ డాక్టర్. ఆ చిన్న యంగ్స్టర్ ఎమ్మెల్యే అయితే మేమంతా, నేను వ్యక్తిగతంగా యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలా, చిన్నవాళ్ళు కనుక రాజకీయాల్లోకి వచ్చినట్టయితే కొంత నీతి నిజాయితీ ఉంటుంది, నిబద్ధత ఉంటుంది అని చెప్పని నేను భావించినాను. ఆయన ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ బయటనో ఎక్కడనో రోడ్డు మీద తన రౌడీ సైన్యంతో పోతాడు, బ్యానెట్ మీద కూర్చుంటాడు. రేవంత్ రెడ్డి అనుచరుడు అయినటువంటి ఒక శాసనసభ్యుడు మల్కాజ్గిరిలో బ్యానెట్ పైన కూర్చొని సిఐ ట్రాన్ పిలుస్తున్నాడు. నాకు తెలిసి ఒకానొక సందర్భంలో తెలంగాణ పోలీసులు మంచి మంచి పటేల్ పట్వారీలు అయినటువంటి ఒక శాసనసభ్యులు కూడా, పార్లమెంటు సభ్యులు కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయాలంటే వెనక ముందు ఆలోచించేటువంటి వాళ్ళు. ఫోన్ చేసి ఎవడన్నా లోపల ఉంటే విడిపి అని చెప్పడానికో, లేకపోతే లోపలున్న వాళ్ళని కొంచెం మంచిగా చూసుకోరా కొట్టకూరి అని చెప్పడానికి కూడా హెజిటేట్ చేసినటువంటి ఒక నికార్సైన పోలీస్ ఆఫీసర్ను, ఆ వ్యవస్థకు చెందిన ఒక ఆఫీసర్ను ట్రాన్ పిలిచిండు. బ్యానెట్ దిగుతలేడు. సిఐ అక్కడే ఉన్నాడు. నువ్వు పీడీ యాక్ట్ పెట్టు, నువ్వు టాడా పెట్టు, పీడీ యాక్ట్ పెట్టు, అరెస్ట్ చేయి, ప్రివెంటివ్ డిటెన్షన్ చేయని చెప్పని ఫత్వా జారీ చేస్తాడు. జీ హుజూర్ అని చెప్పని సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు. ఏం పాలన రేవంత్ రెడ్డిది? ఏం పాలన ఇది? సినిమా ఎప్పుడు విడుదలైందని కాదు, అది ఎంత విజయాన్ని సాధించిందన్నదే ముఖ్యం అని నటుడు సత్యదేవ్ అన్నారు. అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో ప్రవీణ్ కాండ్రేగులా రూపొందించిన పరదా చిత్రం థీమ్ సాంగ్ యాత్ర నర్యాస్తు పూజ్యాంతే విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనుపమ పోస్టర్ ఉంటే ఖచ్చితంగా సినిమా చూస్తానని చెప్పారు. చిన్న సినిమాలే ఇండస్ట్రీకి బలంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. సినిమాకు ఉన్న నిజమైన కంటెంట్ ప్రజల మనసులను తాకుతుందని, పరదా సినిమా ఓ మంచి సందేశంతో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈవెంట్లో పాల్గొన్న ఇతర సినీ ప్రముఖులు కూడా పాటపై ప్రశంసలు కురిపించారు. అనుపమ నటన, కంటెంట్ ఓరియంటెడ్ న్యాయమైన కథనం ఈ సినిమాకు పెద్ద బలమవుతుందని చెప్పారు. ఇందాక ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ, అనుపమ కూడా మాట్లాడుతూ 6 months అయింది, 2 months అయిందని అంటున్నారు. 6 monthsకి 2 monthస్కి అలా అయిపోతే ఎలా పోయా, బోల్డ్ ఆగిపోయి చాలా. బట్ అంటే ఎన్ని రోజులు ఆగిందనేది కాదు, వచ్చినప్పుడు అది చేసే సౌండే ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ August 22nd మోస్ట్ ఆస్పిషియస్ అండ్ డే, అండ్ ఇట్స్ గోనా బి అమేజింగ్ ఫర్ ష్యూర్. అండ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. యూర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ సినిమాని ఎప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ముందుంటారు. సురేష్ సార్, థ్యాంక్ యూ. అండ్ విజయ్ అండ్ శ్రీధర్ గారితో నేను వాళ్ళు అన్నట్టు నా ఫస్ట్ ఫిల్మ్ 47 Days అనే ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు. నాకు విజయ్ అప్పటి నుంచి పరిచయం, మాట్లాడుతూ ఉంటాడు. మొన్న ఫోన్ చేసినప్పుడు, భయ్యా నీకేమైనా మంచి బ్యాగ్స్ తెలుసా, స్ట్రాంగ్గా ఉండే బ్యాగ్స్ అన్నాడు. దేనికంటే అదే పరదా రిలీజ్ అవుతుంది అని అన్నాడు. అంటే యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ భయ్యా, సో అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఒక ఫిల్మ్ సక్సెస్ ఎప్పుడు రిలీజ్ అయిన తర్వాత గ్యారంటీ అదంతా ఉంటుంది. బట్ వాట్ ఐ ఆల్వేస్ సీ ఇస్, ఒక టీమ్ ఇంత నించోని వాళ్ళ రైటర్స్ కానీ వాళ్ళ డైరెక్టర్స్ కానీ వస్తున్నప్పుడు అక్కడి నుంచి అరుస్తున్నారు కదా, దట్స్ వాట్ ద సక్సెస్ ఇస్ అబౌట్. ఐ పర్సనలీ ఫీల్ ఇప్పటికీ అరుస్తున్నారు. పాపం అనుపమ వస్తే మీరు ఓన్లీ మీ డైరెక్షన్ టీమ్కి మీ రైట్
జూనియర్ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీలీల, ప్రముఖ నటీమణి జెనీలియా, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పాల్గొని ఆహ్లాదంగా సందడి చేశారు. వైరల్ వయ్యారి పాటకు శ్రీలీల డ్యాన్స్ చేసి అభిమానులను అలరించగా హీరో కిరీటి, యాంకర్ సుమా కూడా స్టెప్పులు వేసి జోష్ను పెంచారు. ఈ సినిమా గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి నటించిన తొలి చిత్రం కావడం విశేషం. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.